बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु सल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर रहीम व क़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल मजीद मिन्हा ख़लक़नाकुम व फ़ीहा नुईदुकुम व मिन्हा नुख़रिजुकुम तारतन उख़रा सदक़ल्लाहुल अज़ीम रब्बि इश्रह ली सद्री व यस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िद्नी इल्मा। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కారుణ్యాన్ని దయను కురిపించునుగాక ఆమీన్. సోదరులారా, ఈ రోజున మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే మరణానంతర జీవితము. అసలు మరణానంతర జీవితం ఉన్నదా లేదా, దీని వాస్తవికత ఏమిటి, గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఈ అంశాల గురించి కొంచెం విపులంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ప్రపంచంలో ఈ రోజున మనము చూసినట్లయితే భయంకరమైనటువంటి అనైతికత, చెడులు రాజ్యం ఏలుతున్నాయి. కారణం ఏమిటంటే మరణానంతర జీవితం పట్ల మనిషికి విశ్వాసం లేకపోవడము, దాని యొక్క వాస్తవికత అతనికి తెలియకపోవడం. ఈ కారణంగా మరణానంతర జీవితాన్ని గురించి తెలియని కారణంగా అతని దైవం అనే భావన కూడా సరిగ్గా ఉండడం లేదు. ఇంకా అంతేకాదు, మనోకాంక్షల దాస్యం కానివ్వండి, ఇంకా జవాబుదారీతనం లేకపోవడం, అంటే ఈ పనికి నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనం కూడా ఉండడం లేదు. ఇవన్నీ కూడా మరణానంతర జీవితం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తి అయితే మరణం తర్వాత జీవితం ఉన్నది అని విశ్వసిస్తాడో అతను తన దైవాన్ని అమితంగా విశ్వసిస్తాడు. ఎందుకంటే అరే, మరణం తర్వాత నేను ఆయన వద్దకు వెళ్ళాలి, ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న విశ్వాసంతో, నమ్మకంతో ఉంటాడు. ఇంకా జవాబుదారీతనంతో ఉంటాడు. చేసే ప్రతి పని కూడా నమోదు కాబడుతుంది, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అన్న భయంతో, భీతితోటి ఉంటాడు. మరి అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉంటాడు. అయితే సోదరులారా, అందుకనే ఇస్లాం బోధించే ప్రధానమైనటువంటి 3 మెసేజెస్లో, 3 సందేశాలలో ఈ మరణానంతర జీవితం అనేది ముఖ్యమైనటువంటి 3వ సందేశం అనమాట. ఖురాన్ 3 సందేశాలు ఇస్తే, ఒకటి మరి అందరికీ దైవం ఒక్కడే, ఇక 2వది మనిషి తన యొక్క మార్గదర్శకత్వం దేవుని యొక్క మార్గదర్శకత్వం ప్రకారము చేయాలి, అంటే తన యొక్క జీవితము దేవుని మార్గదర్శకత్వం యొక్క నీడలో అతను తన జీవితాన్ని గడపాలి అనేది 2వ సందేశం అయితే, 3వ సందేశము మనిషికి మరణానంతర జీవితం ఉన్నది అని విశ్వసించడం. అందుకనే అంతిమ దైవగ్రంథ ఖురాన్ మొట్టమొదటి వాక్యాల్లోనే మరి ఎవరైతే నిజమైనటువంటి దైవ విశ్వాసులు ఉంటారో వాళ్ళు పరలోకాన్ని చాలా దృఢంగా నమ్ముతారు, వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణమై ఉంటుంది అని దైవము మరి సెలవివ్వడం జరిగింది. సహజంగా మనిషి మరణానంతర జీవితాన్ని విశ్వసించకపోవడానికి కారణం ఏమిటంటే అది అతనికి కంటికి కనిపించేది కాదు కాబట్టి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా మరణించిన వారు వచ్చి మరణానంతర జీవితం ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, సహజంగా ఇది మరి అగోచరమైనటువంటి విషయం కాబట్టి మనిషి దానిని విశ్వసించడానికి అంతగా సిద్ధపడడు. మరి అతను సాక్ష్యం అడుగుతుంటాడు, ప్రూఫ్స్ అడుగుతుంటాడు, ఏంటి ప్రూఫ్ ఉన్నది లేదని చెప్పడానికి. అయితే సోదరులారా, నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా తనకు కనబడినటువంటి అనేక విషయాలను ఇక్కడ విశ్వసిస్తూ ఉంటాడు, నమ్ముతూ ఉంటాడు. ఉదాహరణకి మన ప్రాణం ఉన్నది, మనం చూడము. గాలి మనము దాన్ని అనుభవిస్తాం, కానీ గాలి మనకు కంటికి కనబడదు. మన మనస్సు ఉన్నది. ఈ విధంగా మన సెల్ ఫోన్స్ యొక్క తరంగాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు కంటికి కనిపించేవి కావు, అయినప్పటికీ కూడా మనం విశ్వసిస్తున్నాం కదా. ఇంకొకటి లాజికల్గా మనం ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని గురించి నేను చెప్తాను చూడండి. 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మరణానంతర జీవితం ఉన్నది అని విశ్వసించేవాడు, దైవం ఉన్నాడు, మరణానంతర జీవితం ఉన్నది, దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి, మన పనులన్నీ కూడా నమోదు కాబడుతున్నాయి అని నమ్మేవాడు ఒకడున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అసలు ఇవేమి కూడా ట్రాష్, ఏమి కూడా లేవు, మరణం తర్వాత జీవితం అనేది లేదు, ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, కాలం యొక్క పరిభ్రమం ఇది అంతే, మనము తిరిగి లేపబడ్డం అనేది ఉండదు, మన యొక్క కర్మల గురించి ఎవరు ప్రశ్నించరు. ఇటువంటి విశ్వాసాలతోటి, నమ్మకాలతోటి ఉన్నటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఒక వ్యక్తి విశ్వసిస్తాడు, ఒక వ్యక్తి ఏమి కూడా లేవంటాడు. 2 కూడా చనిపోయారు. నిజంగా మరణానంతర జీవితం లేదు అనుకోండి, ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోయినట్టే, తప్పించుకున్నట్టు. ఎందుకంటే లేనే లేదు కాబట్టి, గొడవే లేదు. ఉన్నది అని విశ్వసించేవాడు తప్పించుకుంటాడు, లేనిది అని నమ్మేవాడు కూడా తప్పించుకుంటాడు. ఎందుకంటే మరణానంతర జీవితం లేదు కాబట్టి.
కానీ ఒకవేళ నిజంగా మరణానంతర జీవితం ఉన్నది అనుకోండి, అప్పుడు ఎవరు తప్పించుకుంటారు? ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నది అని విశ్వసిస్తాడో అతనే తప్పించుకుంటాడు, మరి లేదు అన్నవాడు అక్కడ పట్టుబడిపోతాడు. కాబట్టి ఏ విధంగా లాజికల్గా మనం ఆలోచించినా కూడా మరణానంతర జీవితం ఉన్నది అని విశ్వసిస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఇంకొకటి చూడండి, ప్రపంచంలో మనకు కలిగే మంచి ఏమిటి? మరణానంతర జీవితం ఉన్నది అంటే, ఒకటి, మన జీవితము ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంగా ఉంటుంది, నైతికబద్ధమైనటువంటి జీవితంగా ఉంటుంది, దైవభీతితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. అంతేకాదు సుమా, మన యొక్క సాటి సమాజం మీద, సాటి సోదరుల మీద, మన సమాజం మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మనము జీవితం గడిపే అవకాశం ఉంటుంది. సమాజాన్ని మనం ఆదుకునే వ్యక్తిగా, సమాజాన్ని సంస్కరించే వ్యక్తిగా మన జీవితం ఉంటుంది. మరణానంతర జీవితం ఉన్నది, దైవం ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, అదే ఏమీ కూడా లేదు అని ఎవరైతే విశ్వసిస్తారో మరి అనైతికమైనటువంటి పనులు చేస్తుంటారు. మరి జీవితం క్రమబద్ధమైనటువంటి జీవితం ఉండదు, రకరకాల చెడులకు లోనై ఉంటుంది. ఎందుకంటే భయమే లేదు అతనికి దైవం అంటేనే. మరణానంతర జీవితమే లేదు అన్న వాడికి మరి అతనికి ఏ అడ్డు ఉండదు, ఏ అదుపు కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, లాజికల్గా మనం ఆలోచించిన మరి తప్పనిసరిగా మరణానంతర జీవితము ఉంటుంది అని విశ్వసిస్తేనే మనకు మంచి జరుగుతుంది. అయితే అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తుంది, ఓ మనిషి, నీవు ఒంటరివి అని భావిస్తున్నావేమో. ఎందుకంటే మనిషి సహజంగా నేరాలు, తప్పులన్నీ కూడా ఒంటరిగా చేస్తుంటాడు. అంటే చుట్టూ ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో అటువంటి సందర్భంలో భావిస్తుంటాడు, నన్ను ఎవరు కూడా చూడడం లేదు కదా, నన్ను ఎవరు చూస్తారులే ఈ విధంగా నేరం చేస్తున్నప్పుడు. మనం చూస్తున్నాం కదా, అనేక రకాల మానభంగాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మరి నన్ను ఎవరు చూస్తారులే ధైర్యం అతనిలో ఉన్నది కాబట్టి ఈ విధంగా నేరాలకు పాల్పడుతున్నాడు. కానీ దైవం చెప్తున్నాడు, నీవు ఒంటరివిగా అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరివి ఎంత మాత్రం కూడా కాదు. లహు ముఅఖిబాతు మిన్ బైని యదైహి వమా ఖల్ఫిహి యహ్ఫజూనహు మిన్ అమరిల్లా. ప్రతి మనిషి ముందు వెనుక ఆయన నియమించినటువంటి కావలి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు సుమా, కల్లా బల్లా తుకజ్జిబూన బిద్దీన్ ఇన్న అలైకుం లహాఫిజీన్. మీ కుడి మీ ఎడమ ప్రతి పని కూడా నమోదు చేయడం కోసము దైవదూతులు ఇద్దరు కాసుకుని ఉన్నారు. అనుక్షణం కూడా మంచి చేసిన, చెడు చేసిన ప్రతీది కూడా నమోదు చేస్తున్నారు. అంతేకాదు మా యల్ఫజు మిన్ ఖౌలి ఇల్లా రఖీబున్ లదైహి రఖీబున్ అతీద్. అంతేకాదు నీ నోటి నుండి వెలువడే ప్రతి మాటను కూడా నమోదు చేయడం కోసము ఒక దైవదూత సిద్ధంగా ఉన్నాడు. ఇంతమంది దైవదూతుల మధ్య మనిషి జీవితం గడుపుతున్నాడు. వాళ్లకు కనబడరు, మనిషికి కనబడరు, కానీ అగోచరమైనటువంటి జగత్తులో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి మనిషి యొక్క కర్మలను వాళ్ళు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత సోదరులారా, ఈ విధంగా ఎందుకంటే నమోదు చేయడము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, మీరు చేసే పనుల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసము. ఇక్కడ ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు మంచిని పొందడం కోసము, ఎవరైతే మరి ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపి దైవం లేడు, మరి మరణాంతర జీవితం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఇదే జీవితము ఇక్కడే మరణం అని ఎవరైతే ఈ విధంగా జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడుపుతారో వాళ్ళని శిక్షించడం కోసము మరణానంతర జీవితం ఉంది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. మరి చూడండి, మరి ఈ విధంగా ప్రతి పని కూడా నమోదు అయిన తర్వాత మన కర్మల చిట్టను దైవం తయారు చేస్తాడు. తయారు చేసి మన మెడకే వేలాడదీస్తాడు. అప్పుడు అంటాడు, చదువు నీ యొక్క గ్రంథాన్ని, ఇక్రా కితాబక కఫా బి నఫ్సికల్ యౌమ అలేక హసీబా. ఈ రోజున లెక్క కట్టడానికి నీకు నువ్వే సరిపోతావు. ఎందుకంటే నీవు చేసిన పనులు నీ వెంట వస్తాయి. నీవు మంచి చేస్తే మంచి వస్తుంది. జాలిక బిమా దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే ఇక్కడ మీరు చేసుకున్నటువంటి కర్మలను మీ ప్రభు ముందు ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతున్నది. ఆ రోజున తన కర్మల చిట్టాన్ని మనిషి చదువుకుని చాలా బాధపడతాడు. యా వైలతన మాలి హాజల్ కితాబ్, రే ఇదేమి గ్రంథము, చిన్న పని పెద్ద పని ప్రతీది కూడా నమోదు చేసేసిందే. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నాకు తెలుసుంటే ఆ తప్పు చేయకపోదునా, నేను ఆ విధంగా చేయకపోదునని మనిషి చాలా బాధపడతాడు ఆ రోజున. ఓ దైవమా, ఈ రోజున నాకు చాలా తెలిసి వచ్చింది, సత్యాలన్నీ కూడా మరి బట్టబయలైపోయాయి ఈ రోజున, కాబట్టి నాకు మరొక అవకాశం ఇయ్యని చెప్పేసి చాలా బ్రతిమాలడం జరుగుతుంది. కానీ ఒకే ఒక అవకాశం సోదరులారా, ఈ ప్రపంచంలో ఈ జన్మ అనేది ఒకే ఒకసారి వస్తుంది. కానీ మరి ఒక్కసారి మన చేతి నుండి జారిపోయిందంటే, అంటే మన నుండి వెళ్ళిపోయిందంటే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనము మరణాంతర జీవితాన్ని గురించి తెలుసుకునే ముందు ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇదే ప్రపంచము, ఇక్కడే జీవితం, ఇక్కడే మరణము, ఇదే శాశ్వతం అని చెప్పేసి భావిస్తున్నారు. కానీ గ్రంథాలు చెప్తున్నాయి, భగవద్గీత గ్రంథం 9:33 శ్లోకం చెప్తుంది, అనిత్యమ సుఖం లోకమిదం ప్రాప్యసి భజస్వమాం.
ఓ అర్జున, దైవం బోధిస్తున్నాడు, అనిత్యం నిత్యం కాదు ఇక్కడ, అసుఖం సుఖం లేనిది ఇక్కడ, ఇటువంటి ప్రపంచాన్ని పొంది ఉన్నావు నువ్వు, కాబట్టి భజస్వమాం, దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించు అని చెప్పేసి అక్కడ మనకు శ్లోకం కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తుంది, మతా దున్యా ఖలీల్, ఓ ప్రజలారా మీకు లభించినటువంటి ప్రపంచం ఉన్నది చూశారు, ఇది ఖలీల్, చాలా చిన్నదైనటువంటిది, కానీ వాళ్ళ ఆఖిరతు ఖైరువమని తహా, నిజమైనటువంటి దైవభక్తి పరాయణులకు మరణం తర్వాత రాబోయే శాశ్వతమైనటువంటి జీవితమే మరి మేలైనది, ఇది మీరు తెలుసుకోండి, ఈ వాస్తవం యొక్క ఈ సత్యం యొక్క వాస్తవికతను తెలుసుకోండి అని చెప్పేసి దైవము మరి ప్రేమగా మనలను సముదాయిస్తున్నాడు. మరి చూడండి ఇక్కడ ఒక ప్రశ్న, సరేనండి ఈ జీవితము 3 నాళ్ళ ముచ్చటే, అంత మాత్రాన మనకు ఈ జీవితం ఎందుకండి ఇవ్వడము అన్న ప్రశ్న వస్తుంది. చూడండి సోదరులారా, ఒక విద్యార్థి ఉన్నాడు, విద్యార్థికి మరొక తరగతిలోనికి తీసుకుని వెళ్ళాలంటే పరీక్షని తప్పనిసరిగా పెట్టాలి. అదేవిధంగా ఒకరికి ఒక బహుమానము మనం ఇవ్వాలి అంటే అతను ఆ పరీక్షలో తట్టుకుని నెగ్గితేనే ఆ బహుమానానికి అర్హతను అతను సాధించగలుగుతాడు. ఏమీ లేకుండా అయితే బహుమానం ఏ విధంగా లభిస్తుంది? కాబట్టి మనకు శాశ్వతమైనటువంటి ఆ పరలోకం దక్కాలి అంటే మరి ఇక్కడ మనకు పరీక్షలు అనేవి ఉండాలి కదా. పరీక్ష లేకుండా మనిషి ఏ విధంగా మరి ఉత్తీర్ణుడవుతాడు, ఏ విధంగా నెగ్గుకు వస్తాడు? కాబట్టి ఈ ప్రపంచం దైవం ఒక పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. శాశ్వతమైనటువంటి పరలోకాన్ని సాధించడం కోసము ఈ ప్రపంచాన్ని మనము పెట్టుబడిగా పెట్టి ఇక్కడ మనము ఈ పరీక్షలను తట్టుకొని మనము నెగ్గుకు రావాల్సి ఉంటుంది. అందుకనే దైవం చెప్తున్నాడు, ఇన్నమల్ హయాత్ దున్యా లైబ్ లహబ్, ఓ మానవులారా మీకు లభించినటువంటి ఈ ప్రపంచము కేవలం కొద్ది రోజుల ముచ్చట మాత్రమే. వతఫాకురం బైనకుం, ఒకరిని మించి ఒకరు సంపద సంతానం విషయంలో మరి పోటీ పడ్డము, మరి ఒకరి గొప్పలు ఒకరిని మించి ఒకరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పించి ఈ ప్రపంచం మరొకటి కాదు, దీని మాయలు మీరు ఎంత మాత్రం కూడా పడకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా దైవం బోధించడం జరిగింది. అల్లజి ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమలా, నేను మీకు ఈ జీవితాన్ని మరణాన్ని ఈ జీవితం యొక్క కాల పరిభ్రమణాన్ని ఎందుకు పెట్టాను అంటే మీలో మంచి పనులు చేసేవారు ఎవరో చెడ్డ పనులు చేసేవారు ఎవరో పరీక్షించాలని, మంచి పనులు చేసేవారికి మరి శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని ప్రసాదించాలని, చెడ్డ పనులు చేసిన వారిని మరి శిక్షించడానికి ఈ జీవితాన్ని మీకు ఒక పరీక్షగా చేశాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న బాగానే ఉందండి, ఇంతకీ మరణాంతర జీవితం ఎందుకండి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, చాలా దైవాన్ని విశ్వసించేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, కానీ చాలా కొద్ది వయస్సులోనే అతను చనిపోవడం జరిగింది. ఒక 40-45 వయసులోనే అతను చనిపోవడం జరిగింది. కానీ అతను చేస్తున్నటువంటి పనులు చాలా ఉన్నతమైనటువంటి పనులు. మరి అతను చేసినటువంటి పనులకు ప్రతిఫలం ఎక్కడ దక్కింది? అనుభవించడానికి అతనికి మరి కేవలం 40-45 సంవత్సరాల్లోనే అతనికి మరణం వచ్చేసింది. కాబట్టి మరి దైవం సత్యవంతుడైనప్పుడు, న్యాయవంతుడైనప్పుడు అతనికి న్యాయం ఎక్కడ దక్కింది? దక్కలేదు కదా ఈ ప్రపంచంలో. కాబట్టి అతను చేసిన పనులకు మరి ఆనందం, మరి ఆ ఫలితం అనుభవించడానికి మరొక జీవితం తప్పనిసరిగా కావాలి. మరి ఇంకా ఎవరైతే ఇక్కడ చెడ్డ పనులు చేస్తున్నారో వాళ్లకు శిక్ష ఎక్కడ లభిస్తుంది? చూడండి సోదరులారా, ఈ రోజున 100 నేరాలు జరుగుతున్నట్లయితే 90 మంది తప్పించుకుంటున్నారు, 10 మంది మాత్రమే పట్టుబడుతున్నారు. ఆ 10 మందిలో కూడా శిక్ష వరకు వెళ్ళేవాళ్ళు కేవలం 2-3 మాత్రమే ఉంటున్నారు. ఎంతమంది తప్పించుకుంటున్నారు చూడండి. మరి ఇంత తప్పించుకున్న వాళ్ళు మరి వాళ్ళు చేసినటువంటి నేరాలకు శిక్ష ఎక్కడ అనుభవించారు? జీవితం అంతమైపోతుంది కానీ వాళ్ళు పట్టుబడరు చాలామంది. కాబట్టి మరి ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక 10 మందిని చంపాడు అనుకోండి, మరి 10 ఉరి శిక్షలు అతనికి వేయడం సాధ్యమవుతుందా? కాబట్టి ఈ విధంగా మనము చేసిన పనులకు ప్రతిఫలాన్ని అనుభవించడం కోసం తప్పనిసరిగా మరొక జీవితం కావాలి. మనం చేసిన చెడులు అనుభవించడానికి, మంచి పనులు అనుభవించడానికి, మనం చేసినటువంటి అన్యాయాలకు మన వలన చాలామంది బాధపడుతుంటారు, అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు. వాళ్లకు న్యాయం ఎక్కడ జరిగింది? ఈ ప్రపంచంలో జరగలేదు. కాబట్టి తప్పనిసరిగా మరొక జీవితం అనేది మనకు ఉండాలి. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, పరలోక జీవితం ఎందుకు అంటే మీరు ఒక విషయాన్ని అబద్ధంగా చిత్రీకరించుకుంటున్నారు. మరణం తర్వాత జీవితం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు అని చెప్పేసి. కానీ అవన్నీ కూడా తప్పు. స్వర్గం నరకాలు ఉన్నాయి అని మీకు తెలియడం కోసము మరణం తర్వాత మరొక జీవితం ఎదురు కాబోతున్నది అంటున్నాడు. మరి అంతేకాదు, మరి ఎవరైతే విశ్వసించి దైవం ఒక్కడేనని సత్కార్యాలు చేస్తారో వారికి మంచి ప్రతిఫలం ఇవ్వడం కోసము, ఎవరైతే విశ్వసించకుండా మరి రకరకాల పాపాలు చేసి మరి ఎవరైతే ఇక్కడ జీవితం గడుపుతారో వారిని శిక్షించడం కోసము మరి మరణాంతర జీవితం ఉన్నది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనకు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి.
శ్వేతస్వతర ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు చెప్తుంది, మరి దేవుడు అన్ని లోకాలను సృష్టించి కాలాంతమున మరి తనలోకి ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఒక రోజున అంతమైపోతుంది ప్రపంచము, అప్పుడు ఆయన తనలో ఆకర్షించుకుంటాడు అని చెప్పేసి మనకు వేదం చెప్తుంది. మరి భగవద్గీత గ్రంథం కూడా మరి 7వ అధ్యాయం 5వ శ్లోకాన్ని మనము పరిశీలించినట్లయితే, సోదరులారా మీకు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి ఇది ఖురాన్ సందేశం అని పేరు పెట్టి ఈ విధంగా మిగతా గ్రంథాల నుండి ఎందుకు చెప్తున్నారండి అన్న ప్రశ్న వస్తుంది. చూడండి, అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తుంది, మరి ముసద్దిఖల్ లిమా బైన యదైహి, ఖురాన్ పూర్వపు వచ్చినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా సమర్థిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది అంటున్నాడు. కాబట్టి ఖురాన్ కంటే ముందు అనేక గ్రంథాలు వచ్చాయి. దైవం వివిధ కాలాలలో వివిధమైనటువంటి ప్రజల వద్దకు మార్గాన్ని చూపించడం కోసం పంపినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఉండే ఆ బేసిక్ మెసేజ్, ఆ ప్రాతిపదిక అయినటువంటి ఆ సిద్ధాంతం మాత్రం ఒకటే, ఆ సందేశం మాత్రం ఒకటే. ఇదే విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ కూడా చెప్తుంది. వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులు ఇల్లా నూహు ఇలేహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువా, నేను మీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా ఏ గ్రంథాన్ని పంపినా నేను తప్ప మీకు మరొక దైవం లేడు అనే సందేశాన్ని ఇచ్చి పంపించాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సమాంతరమైనటువంటి విషయాలను గురించి ఈ విధంగా అన్ని గ్రంథాల్లో నుండి చెప్తే విషయం మరింతగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మరి మిగతా గ్రంథాల్లో కూడా రిఫరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మరి భగవద్గీత గ్రంథం చెప్తుంది అపరేయ మితస్త్వన్నాం, మరి ప్రకృతి విద్యమే పరాం. అంటే దీని అర్థం ఏంటంటే ప్రపంచం అనేది తాత్కాలికమైనది, కానీ మరి మరొక ప్రపంచం ఉన్నది శాశ్వతమైనది, అది నీవు తెలుసుకో అని చెప్పేసి అక్కడ భగవద్గీత గ్రంథం కూడా చెప్తుంది. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అన్న సత్యాన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మన బుద్ధి వివేకాలను మనం లాజికల్గా ఆలోచించినా కూడా తప్పనిసరిగా మరణం తర్వాత మరొక జీవితము ఉండాలి, అప్పుడే ఈ దుర్మార్గులకు శిక్ష పడేది, మంచి వాళ్లకు నిజమైనటువంటి ఫలితం దక్కేది అని మన అంతరాత్మ కూడా దానికి ఒప్పుకొని తీరుతూనే ఉంటుంది. మనిషి ఒక ప్రశ్న వేస్తుంటాడు, అదేమిటంటే చాలామందిని మనం వింటుంటాము, అదేంటంటే ఇదేంటండి నేను చనిపోయాక ఎముకలుగా మారిపోయిన తర్వాత మరి అయిపోయినటువంటి పరిస్థితుల్లో నన్ను ఎవరండి మన తిరిగి లేపుతారు అన్న సహజమైనటువంటి ఒక సందేహాన్ని మనిషి వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. సోదరులారా చూడండి, ఒకసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడము ఏదైనా మరి కష్టమవుతుందా? చూడండి, ఎంత మాత్రం కూడా కష్టం కాదే. ఆల్రెడీ ఒకసారి మనల్ని పుట్టించేసిన దైవము మరొకసారి మనల్ని పుట్టించలేడా? దైవం అదే చెప్తున్నాడు, నిన్ను మొదటిసారిగా ఎవరైతే పుట్టించారో ఆయన నిన్ను రెండోసారి కూడా పుట్టిస్తాడు. ఒకసారి పుట్టించిన ఆయనకి మరొకసారి పుట్టించడం కష్టమా అంటున్నాడు. కాబట్టి సోదరులారా, బైబిల్ గ్రంథాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే మరి మత్తయి సువార్తలో చెప్పడం జరిగింది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే మరి తేజరిల్లుదురు. అంటే తండ్రి రాజ్యం అనేది ఒకటి రాబోతుంది, దేవుని యొక్క న్యాయస్థానము పరలోకం అనేది ఒకటి రాబోతుంది. అక్కడ నీతిమంతులు ఎవరైతే దైవాన్ని విశ్వసించేవాళ్ళు, దైవభీతితో జీవితాన్ని గడిపేవారు, ఎవరైతే దైవం ఒక్కడే అని ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఆరాధించేవాళ్ళు తండ్రి రాజ్యంలో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అంతేకాదు మంచివారు జీవ పునరుద్ధానంలోనకు, మరి చెడ్డవారు తీర్పు పునరుద్ధానమునకు పోయేదరు అని చెప్పేసి క్రీస్తు యేసు చెప్పడం జరిగింది. కాబట్టి మంచివాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళితే మరి చెడ్డవారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గ్రంథాలు కూడా మరి చాలా స్పష్టంగా మరణానంతర జీవితాన్ని గురించి మనకు బోధిస్తున్నాయి. సరే సోదరులారా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఎదురయ్యే ఒక ప్రశ్న ఏంటంటే జన్మలను గురించి. అదేంటంటే ఇది మానవ జన్మ, ఇంకా వేరే వేరే జన్మలు మనకు ఉంటాయి. ఈ విధంగా జన్మల చక్రం ఒకటి ఉంది, చివరిగా మనము మరి మోక్షాన్ని పొందుతామండి అన్న చాలా సాధారణమైనటువంటి భావన మనలో చోటు చేసుకుని ఉంది. అయితే సోదరులారా, ఒకసారి మనము వాస్తవికంగా మనం పరిశీలించినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ మనందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రపతి, ఆయన పూర్వపు రాష్ట్రపతి. ఆయన ద ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రం అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రచించారు, మహామేధావి. ఆయన తన గ్రంథంలో చెప్తున్నారు, వేదాలలో పునర్జన్మ సిద్ధాంతం ఎంత మాత్రం కూడా లేదు, పరలోకవాదమే ఉన్నది అని చెప్పేసి, దీనికైతే నేను మరి పందెం కూడా కాస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. కాబట్టి వేదాలను మనం పరిశీలిస్తే జన్మ చక్రం ఎంత మాత్రం కూడా మనకు కనబడదు, పునర్జన్మ మాత్రమే కనబడుతుంది. అంటే తిరిగి జన్మించడం, ఒకసారి మనం పుట్టాము, మరణిస్తాము, తిరిగి జన్మిస్తాము, దీన్ని పునర్జన్మ అంటారు తప్పించి జన్మల చక్రాన్ని గురించి మనకు వేదాలు ఎంత మాత్రం కూడా సమర్థించడం లేదు. అయితే లేదండి, మనము కొన్ని లాజికల్గా ఆలోచిద్దాము, ఈ విధంగా జన్మల చక్రం ఉన్నదా లేదా అన్నది మనము ఎవరైనా ప్రశ్నించారనుకోండి. చూడండి, కొన్ని విషయాలు చెప్తాను. ఉదాహరణకు, ఈ ప్రపంచంలో 90% మంది చెడ్డవాళ్ళు ఉంటారు, 10% మంది మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు. అది మనందరూ కూడా ఒప్పుకుంటాం. ఈ విధంగా
చెడ్డవాళ్ళందరూ కూడా మరి చెడ్డ పనులు చేసిన కారణంగా వాళ్ళు ఏ జంతువులుగానే మారిపోయినట్లయితే, జంతువులుగా తిరిగి జన్మించినట్లయితే జంతువుల సంఖ్య పెరిగిపోతూ ఉండాలి, మనుషుల సంఖ్య తగ్గిపోతూ ఉండాలి. కానీ మనం సృష్టిని చూసుకున్నట్లయితే దీనికి వ్యతిరేకంగా రివర్స్గా జరుగుతుంది. మనుషుల సంఖ్య పెరిగిపోతున్నది, జంతువుల సంఖ్య తగ్గిపోతున్నది. కాబట్టి ఈ విధంగా మనిషి చెడ్డ పని చేస్తే జంతువుగా మరి అతను జన్మిస్తాడు అన్న సిద్ధాంతానికి మన వాస్తవిక పరిస్థితి ఎంత మాత్రం కూడా సమర్థించడం లేదు. ఇక రెండోది ఏంటంటే చూడండి, ఒకవేళ ఈ విధంగా మనుషుల నుండి జంతువులుగా మారినటువంటి ఈ జంతువులు మళ్ళా మనిషిగా ఏ విధంగా మారుతాయి ఒకసారి ఆలోచించండి. మనిషిగా ఉన్నప్పుడే అతను తన జీవితాన్ని చక్కదిద్దుకోలేని వాడు, మనిషిగా ఉన్నప్పుడే స్వర్గాన్ని పొందడానికి ప్రయత్నం చేయలేని వాడు, మరి ఈ విధంగా జంతువుగా అతను పుట్టిన తర్వాత ఏ విధంగా అతనికి సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది కూడా మన యొక్క బుద్ధి జ్ఞానానికి మరి అది సరిగ్గా అందడం లేదు. మనకు లభించినటువంటి ఈ జీవితం మాత్రమే చివరి అవకాశము. కాబట్టి మనము ఒకవేళ మరొక జన్మంటూ ఉంటే, ఒకవేళ ఇక్కడ మనం తప్పులు చేస్తే అక్కడ మనం ఏదైనా జంతువుగా పుట్టే పరిస్థితి ఉన్నట్లయితే, మనిషిగా మనం పుట్టి సాధించలేనటువంటి ఆ మోక్షాన్ని జంతువుగా మారి ఏ విధంగా మనం సాధించగలం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ జన్మే మనకు లాస్ట్ ఛాన్స్గా మనం భావించాలి. ఇదే విషయాన్ని మనకు భగవద్గీత గ్రంథం చెప్తుంది. 8వ అధ్యాయం 5వ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరం విడుచుచున్నాడో వాడు నన్ను పొందుతున్నాడు. కాబట్టి మరణకాలమందు కూడా దైవాన్ని విశ్వసిస్తూ అతను శరీరాన్ని విడిచినట్లయితే, అతను మరణించినట్లయితే అప్పుడు అతను స్వర్గాన్ని పొందుతున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు లభింపబడినటువంటి ఈ జీవితం మాత్రమే మనకు చివరి అవకాశంగా మనం భావించాలి. ఒకవేళ దీన్ని మనం మిస్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం భావిస్తున్నట్టుగా మరొక జన్మంటూ ఉండి జంతువుగా పుట్టినట్లయితే తిరిగి మనం ఏ విధంగా మనిషిగా మనం మారగలము, ఏ విధంగా మోక్షానికి ప్రయత్నం చేయగలము ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా మనం లాజికల్గా ఆలోచించినా కూడా మనిషి జన్మ అనేది చాలా అమూల్యమైనటువంటిది, మనకు చివరి అవకాశంగా మనం భావించాలి. అయితే సోదరులారా, ఇంకొక విషయాన్ని గురించి నేను చెప్తాను. అదేంటంటే ప్రళయాన్ని గురించి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. ఆ గడియ రాదు అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు, కానీ అది చాలా తప్పనిసరిగా వస్తుంది. మీకు ఏమాత్రం కూడా తెలియనటువంటి స్థితిలో అకస్మాత్తుగా మీ మీదకు వచ్చి పడుతుంది అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ జీవితం ఈ విధంగానే గడిచిపోతుందని అంత మాత్రం కూడా భావించకండి. ఒక రోజు రాబోతుంది, సర్వం ప్రపంచం అంతా కూడా అంతమైపోతుంది. ఒక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్ప సమస్తం కూడా నశించిపోతుంది అని చెప్పేసి దైవం అంతిమ ఖురాన్లో చెప్తున్నాడు. కుల్లు మన్ అలేహా ఫాన్ వయబక వజహు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్, సమస్తం కూడా నశించిపోతుంది ఒక్కని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్ప అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా సోదరులారా, తప్పనిసరిగా ఒక జీవితం ఒకటి రాబోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషికి అతని మరణమే తొలి ప్రళయం అన్నారు. కాబట్టి ప్రళయం ఎప్పుడో వస్తుంది మనకు తెలియదు, కానీ మనిషి చనిపోయిన తర్వాత మరి అతను చేసేది ఏముంటుంది? కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే, మన బుందెలో ప్రాణాలు ఎంతకాలం అయితే నిలిచి ఉంటాయో అంతవరకు మనకు అవకాశం ఉన్నట్టు. కాబట్టి ఈ జీవితాన్ని మనకు ఒక మంచి అవకాశంగా మనం మలుచుకోవాలి. మన మరణం తర్వాత రాబోయే ఆ పరలోకంలో సాఫల్యాన్ని పొందే నిమిత్తము మనము ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఒక పెట్టుబడిగా మనము ఈ జీవితాన్ని, ఆ శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందడం కోసము మనం కృషి చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఒక చోట అంటే సముద్రం ఒడ్డుకు వెళ్ళి సముద్రంలో వేలిని ముంచారు. బయటకు తీసిన తర్వాత సముద్రం వేలికి ఎంతైతే అంటుకున్నదో అది మాత్రమే ప్రపంచము, మొత్తం ఆ సముద్రం అంతా కూడా పరలోకమే అన్నారు. కాబట్టి మీరు శాశ్వతమైనటువంటి దాని గురించి మీరు ఆలోచించండి, అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని గురించి ఆలోచించకండి. ఈ జీవితం మీకు ఇవ్వబడినటువంటి ఒక చక్కటి అవకాశము, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ దైవము డబ్బు ఇచ్చి పరీక్షిస్తుంటాడు. కాబట్టి ఈ డబ్బును మనము దైవం సూచించినటువంటి మార్గాల్లో ఖర్చు పెట్టి మనము ఈ విధంగా పుణ్యాలను సంపాదించుకొని మరి పరలోకాన్ని సాధించుకోవడం కోసము మనము చక్కటి అవకాశంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి సోదరులారా, ఇంకొక అంశాన్ని చెప్పి ఈ టాపిక్ని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, దైవం చెప్తున్నాడు, మరి ప్రళయ దినాన్న దైవము ఈ విధంగా ఉంటాడు అంటే, సృష్టి యావత్తు కూడా ఆయన చేతిలో మరి బంతి మాదిరిగా పిడికిలలో ఇమిడిపోయి ఉంటుంది, సప్తాకాశాలన్నీ ఆయన చేతికి చుట్టబడి ఉంటాయి అని చాలా ఆయన యొక్క రౌద్రమైనటువంటి రూపాన్ని గురించి దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. సృష్టి మొత్తం కూడా ఆయన చేతిలో ఇమిడిపోయి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా
ఆయనలో ఉన్నాము, ఆయన మనలో లేడు. ఈ విధంగా మనం గమనించాలి. కాబట్టి ఇది కూడా దైవమేనండి, సమస్తం కూడా వ్యాపించిపోయా ఉన్నాడండి దైవము, కాబట్టి ఇది దైవమే, అది దైవమే, ప్రతీది కూడా దైవమే అని చాలామంది ఈ విధమైన సిద్ధాంతాన్ని కల్పించుకుని ఉన్నారు. అది కాదు సోదరులారా, సమస్త సృష్టి అంతా కూడా దేవుని చేతిలో బంతి మాదిరిగా ఉన్నది. కాబట్టి ఆయన దృష్టికి అతీతంగా ఏది కూడా లేదు, సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రళయం నాడు ఆ పరిస్థితిని గురించి దైవము మరి కళ్ళకు కట్టినట్టుగా మనకు ఆ ఇన్సిడెంట్స్ని వివరిస్తున్నాడు. దైవం చెప్తున్నాడు, శంఖం ఒకసారి ఊదబడగానే, అంటే ఒకసారి దైవదూత శంఖాన్ని ఊదుతాడు, అది ఒక గుర్తు అన్నమాట ప్రళయం రావడానికి. అప్పుడు భూమిని, పర్వతాలను ఒక్క దెబ్బతోటి పిండి చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ అంతా కూడా మరి అది పట్టు తప్పిపోతుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి అంతా కూడా మరి సడలిపోయి శూన్యంలోనికి పోతుంది భూమి అంతా కూడా. ఆ రోజున ఆకాశం చీలిపోతుంది. మరి ఎవరి కర్మల పత్రం అయితే కుడి చేతికి ఇవ్వబడుతుందో వారు ఎంతో ఆనందంతో దాన్ని చదువుకుంటాడు. కుడి చేతికి ఇవ్వబడ్డం అంటే మంచి వ్యక్తి అనమాట, స్వర్గానికి పోయే వ్యక్తి అనమాట. అతని కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడుతుంది గౌరవంగా. అతడు దాన్ని చూసుకుని చదువుకుని ఎంతో ఆనందంతో, మరి దైవము నాకు అన్యాయం చేయడని నాకు తెలుసు, నా కర్మల యొక్క ఫలితము నాకు ముందే తెలుసు, దైవం నాకు మంచిగా చేస్తాడని ఎంతో ఆనందంతో మరి తన భార్య బిడ్డలు కూడా ఒకవేళ మంచి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ వద్దకు ఎంతో ఆనందంతో పరిగెట్టుకుపోతారు. ఇంకా ఎవరి కర్మల పత్రం అయితే ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, ఎవరైతే ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా దైవాన్ని గురించి విశ్వసించకుండా ఆయనకు సాటి సమానము కల్పించి మరి తనలాంటి మానవ మాత్రులను, జీవాలను, మూగ జీవాలను ఎవరైతే ఆరాధిస్తుంటారో అటువంటి వారు ఆ రోజున మరి తాము చేసిన తప్పు తెలిసి వస్తుంది, కానీ ఎడమ చేతికి కర్మల పత్రం రాగానే అతను ఎంతో బాధపడి ఈ విధంగా ముత్తుకుంటాడు. అరే నా కర్మల పత్రం నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది, అరే ప్రపంచంలో వచ్చినటువంటి మరణమే చివరి మరణం అయిపోతే ఎంత బాగుండేది, నాకు ఇప్పుడు తప్పు తెలిసి వచ్చిందని అతను చాలా బాధపడడం జరుగుతుంది. కానీ అతను అంటాడు, ప్రపంచంలో ఉన్నప్పుడు నేను ఎంతో అధికారాన్ని కలిగిన వాడిని, కానీ ఈ రోజు నా సమస్త అధికారం అంతా కూడా సమసిపోయింది, అరే పలానా వ్యక్తికి నేను స్నేహితుడుగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి అతను ఆ రోజున చాలా బాధపడతాడు. ప్రపంచంలో ఏ నాయకులు, ఏ మార్గదర్శకులు వెంట అతను నడుస్తుంటాడో వాళ్ళు అతనికి ఏ మాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. వారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా తెగిపోతాయి. వాళ్ళు అంటారు, మాకు మంచి మార్గం తెలుసున్నట్లయితే నీకు చెప్దాం, మాకే సరిగ్గా మార్గం తెలియదు, నీకేం మేము నిన్ను ఏ విధంగా రక్షించము ఈ రోజున అని చెప్పేసి చెప్తారు. ఇతను అంటాడు, ప్రపంచంలో మీ వెంట మేము తిరిగాం కదా, మిమ్మల్ని మేము మోసుకుని తిరిగాం కదా, మరి మా నాయకుడు అని ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితులు చిక్కుకుపోయాము, మమ్మల్ని మీరు రక్షించండి అంటే మేమే మార్గం తప్పిపోయి నరకానికి పోతున్నాము, మీకు ఏమేమి మార్గాన్ని చూపించగలము అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున మనిషి అరే ఈ రోజు ఇంకా దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి మనిషి వాపోతాడు. ఉదాహరణ చూడండి, మనకు ఏదైనా ఒక చెడ్డ పని జరిగిందనుకోండి, వెంటనే అనిపిస్తుంది అరే ఒక్క క్షణం ముందు అయితే ఎంత బాగుండేది అని చెప్పేసి. అదేవిధంగా మనిషి మరి ఆ రోజున దైవం ప్రశ్నిస్తాడు, మీరు నాకు సమానులుగా అనేక మందిని దైవాలుగా భావించి ఆరాధించారు కదా, ఈ రోజున మిమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వచ్చారా అనగానే అప్పుడు వాళ్ళు అంటారు, ఓ ప్రభువా ఎవరు కూడా మా వెంట రాలేదు, వాళ్ళందరూ మా నుండి వెళ్ళిపోయారు, ఎందుకంటే మనము ఊహించి కల్పించుకున్నటువంటి ఆ దైవాలు కాబట్టి ఎవరు కూడా లేరు అక్కడ. అప్పుడు తప్పు తెలిసి వచ్చి ఆ రోజున మనిషి భయంకరమైనటువంటి నరకాన్ని వీక్షిస్తాడు. ఆ రోజు అంటాడు, రబ్బనా అబసరనా వ సమీన ఫర్జిన అమల్ సాలిహన్, ఓ ప్రభువా నీ నరకాన్ని మేము చూసాము, భయంకరమైనటువంటి ఆ కాలిపోయే మంటలను మేము చూసాము, ఈరోజు తప్పు తెలిసి వచ్చింది, మాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి, ప్రపంచంలోనికి వెళ్ళి చాలా మంచి పనులు చేస్తాము, నిన్ను మాత్రమే ఆరాధించి చాలా గొప్ప దైవభక్తులుగా మారిపోయి వస్తాము, ఒక్క అవకాశం ఇయ్యి అని చెప్పేసి బ్రతిమాలుతారు. రబ్బర్జిఊన్ ఒక్కసారి పంపించు ప్రభువా అని చెప్పేసి దైవాన్ని బ్రతిమాలుతారు. దైవం చెప్తున్నాడు, లైస హాజా బిల్ హక్, ఓ ప్రజలారా నేను చెప్పాను కదా మీకు, నా గ్రంథం ద్వారా నా ప్రవక్తల ద్వారా మీకు మరి విడమర్చి చెప్పాను కదా సందేశాన్ని. ప్రతి గ్రంథాన్ని చూడండి సోదరులారా, ఒక ఖురాన్ మాత్రమే కాదు, ఖురాన్ కంటే ముందు వచ్చినట్టు గ్రంథాలన్నింటినీ పరిశీలించండి, ఇదే సత్యాన్ని దైవం బోధించాడు, ఇదే విషయాన్ని చెప్తాడు. ఇది నిజం కాదంటే కాలు బలా, ఓ ప్రభువా నిజమే, కానీ మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము కాబట్టి మాకు ఒక్క అవకాశం ఇయ్యి అని చెప్పేసి ఈ రోజున వాళ్ళు బ్రతిమాలుతారు.
అనే దైవము ఎంత మాత్రం కూడా మరొక అవకాశం లభించదు. కాబట్టి సోదరులారా, మన బంధువుల ప్రాణాలు ఉన్నంత వరకు దైవం మనకు అవకాశం ఇస్తున్నట్లే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా మనిషి తన వైపు తిరుగుతాడు అని దైవం మనకు రకరకాల అవకాశాలు ఇస్తున్నాడు. మనం వీటిని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి చూడండి, మనకు ఏదైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరగబోయి ఆగిపోతుంటుంది. అప్పుడు అనిపిస్తుంటుంది, అరే రే దైవం రక్షించాడు కదా అని చెప్పేసి వెంటనే మనము తిరగాలి. అరే రే నాకు యాక్సిడెంట్ అయ్యి ఉన్నట్లయితే చచ్చిపోదును కదా నేను, అప్పుడు నా పరిస్థితి ఏమిటి? చివరిగా మనకు సాఫల్యం ఏ విధంగా జరుగుతుంది, మనకు మోక్షం ఏ విధంగా జరుగుతుంది, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనం ఏ విధంగా మనం రక్షించుకుంటాము, మరణానంతర జీవితంలో ఏ విధంగా సాఫల్యం జరుగుతుందనే విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. దైవం చెప్తున్నాడు, లా యస్తవి అసహాబున్నారి అసహాబుల్ జన్న అసహాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. నరకానికి పోయేవారు స్వర్గానికి పోయేవారు ఎన్నడూ కూడా ఒక్కటి కాలేరు. జాగ్రత్త సుమా. మరి స్వర్గము నరకం ఒకటి కాదు, భూమి ఆకాశాలు ఒకటి కాదు, తెలుపు నలుపు ఒకటి ఎంత మాత్రం కూడా కాదు. స్వర్గానికి పోయేవారు నిజంగా మరి సాఫల్యాన్ని పొందేవారు. ఆ మార్గంలో మీరు పరిగెడండి. ఫఫీర్ రూహ్ ఇల్లల్లా, దైవం వైపునకు పరిగెడండి. మీరు ఆయన సూచించిన మార్గంలో మీ జీవితాన్ని గడపండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల మేర మీ జీవితం గడపండి. ప్రపంచంలో కూడా శాంతి, పరలోకంలో కూడా మోక్షము. లేదు ఇష్టం వచ్చిన జీవితం గడిపినారంటే మరి ప్రపంచం దక్కవచ్చేమో కానీ మీకు పరలోకం ఎంత మాత్రం కూడా దక్కదు. జాగ్రత్త సుమ అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. మరి చివరిగా నేను ఋగ్వేదంలో 5వ అధ్యాయం 81వ శ్లోకంలో మనకు ఈ విధంగా ఉంటుంది, జ్ఞానులు మరియు ఋషులు తమ మనస్సును, తమ ఆలోచనలను మరి పరమ సత్యము సర్వాంతర్యామి గొప్పవాడు అయిన దేవుని యందు ఏకాగ్రత పరుచుచున్నారు. కాబట్టి నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి మనిషి, నిజమైనటువంటి ఒక ఋషి ఏం చేస్తాడు అంటే తన మనస్సును సత్యము మరియు సర్వాంతర్యమైనటువంటి ఆ దేవుని మందు మాత్రమే సమర్పణ చేస్తాడు. ఇది నిజమైనటువంటి సాఫల్యానికి మార్గము. మరి ఇదే విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ కూడా ఇదే చెప్తుంది, యా అయ్యున్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మిమ్మల్ని మీకు పూర్వం పుట్టించిన ఆ మీ ప్రభువు, ఆ సృష్టికర్త అల్లాహ్, ఆ యెహోవా సర్వేశ్వరుని మాత్రమే మీరు ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సోదరులారా, చివరిగా నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి మరణానంతర జీవితం అనేది అందరికీ కూడా తప్పనిసరిగా మనం విశ్వసించాలి. ఆ విధంగా విశ్వసించడంలోనే మన సాఫల్యం ఇమిడి ఉన్నది. ప్రపంచంలో కూడా నైతికతతో ఉంటాము, పరలోకంలో కూడా సాఫల్యాన్ని పొందుతాము. దైవం మీకు నాకు మనందరికీ కూడా మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఈ ప్రపంచంలో మన కర్తవ్యాన్ని నిర్వహించే భాగ్యాన్ని, మరి దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేర మనం మన జీవితాన్ని మరి నడిచే దైవము ఆ జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ, అల్లాహ్ మానవాళికి మంచి చేయాలని, మరి అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్కు దువా చేస్తూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరుద్దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.